మిల్లెట్స్ అన్నీ ఆర్గానికే ప్రస్తుతం. దాన్ని జెనెటిక్ మాడిఫికేషన్స్ అంతా జరగట్లేదు ఇంకా ఇప్పుడు మొదలు కావచ్చు, అది వేరే విషయం. కానీ ప్రస్తుతానికి ఎవరు మిల్లెట్స్ని ఇంతవరకు ఒక్క సజ్జలు కొన్ని చోట్ల ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అది పశువుల ఆహారం కోసమని తయారు చేస్తే రీసెర్చ్ జరిగిందే కానీ ఎక్కువగా ఏమీ పెద్ద రీసెర్చ్లు జరగలేదు అక్కడ. జెనెటిక్ మ్యాపింగ్ ప్రకారం ఈ కొర్రలు అండుకొర్రలు ఇవంతా చాలా కష్టం దాన్ని డిస్టర్బ్ చేయటం. అంటే న్యాచురల్గా ఉన్నది న్యాచురల్గా ఉన్నట్టే ఉంచుకునే గుణం ఉందన్నమాట. దానికి తోడు మీరు నీళ్లు కట్టాల్సిన అవసరం లేదు. సో ఎరువుల ప్రశ్నే రాదు. కరెక్ట్. 4 వానలు వస్తే పండించే పంటలు ఇవి. 10 డిగ్రీలైనా పెరుగుతాయి, 45 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నా కానీ పెరుగుతాయి. సో ఏ ఇబ్బందులు లేవు దీనికి. దే ఆర్ వెరీ గుడ్. ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము కొన్ని ప్రయోగాలు చేశాము. వరి బియ్యం పండించిన ప్రాంతంలో కూరలు అండుకూరలు పండించడం మొదలు పెడితే 2 సీజన్స్ 2 రౌండ్స్లో ఆ భూమిలో ఉన్న కెమికల్స్ కూడా మాయమైపోయాయి. ఎందుకంటే ఈ కంకి కట్టినప్పుడు పక్షులు వస్తాయి. మీరు వరి మడుల్లో పక్షులు రావు ఇప్పుడు, ఒక పక్షి కూడా రాదు. ఓకే ఓకే. కానీ మీరు ఎందుకంటే ఆ రసాయనిక ఎరువుల వల్ల. ఈ సిరిధాన్యాలు పెంచినప్పుడు కంకుల మీద వేల పక్షులు వస్తాయి. పక్షులు వచ్చి కంకుల్ని తింటాయి. తింటూ పోతూ పిక్కల్ని మీకు ఆశీర్వాదంగా వదిలిపెట్టిపోతాయి. ఆ పిక్కల్లో అద్భుతమైన సూక్ష్మజీవులు ఉంటాయి. సో మీ భూమి సారవంతం అయ్యేదానికి దానికి తోడు నైట్రోజనస్ మెటీరియల్ అంటే పక్షుల పిక్కల్లో మీకు నైట్రోజన్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే అవి పురుగుల్ని అది ఇది అంతా తినేసి ఆ ప్రోటీన్స్ అంతా భూమికి అందజేస్తాయి. దానికి తోడు అసిడిక్ నేచర్ ఉంటుంది దాన్ని కొద్దిగా. సో అది భూమి మీద పడినప్పుడు అలా లోపలికి వెళ్ళిపోయి సూక్ష్మజీవుల్ని అందజేసి ఆ కెమికల్స్ ఏమేమి మనం వరి పండించేదానికి వేసిందా బంజర్ అయిన దాన్ని మళ్ళా సో పెద్ద ప్రమాణంలో అంటే బిగ్ స్కేల్ పాడు చేసిన బంజరు భూముల్ని మళ్ళా మీరు సారవంతం చేయాలంటే వైజ్ఞానికంగా ఉన్న దారి మిల్లెట్స్ పెంచడం. మిల్లెట్స్ మనకి ఎక్కడైనా పండుతాయంటారా? దానికి వాతావరణ పరిస్థితులతో సంబంధం అవసరం లేదు. జస్ట్ మీరు మొలకలు మొలిసేదానికి కావాల్సిన ఫస్ట్ 2 వానలు కావాలి. మీకు వానలు లేకున్నా మీరు విత్తనాలని నానబెట్టి మొలకలు వస్తున్న స్థితిలో చల్లినా కానీ వాతావరణంలో ఉన్న నీళ్ళని పీల్చుకొని పెరిగే శక్తి ఉన్నట్టు. సో జస్ట్ తేవాంశ అంటే హ్యూమిడిటీ అంటారు కదా, 50%, 60%, ఇంక్లూడింగ్ తెలంగాణ లాంటి డ్రై ఏరియాస్లో కూడాను 30-40% హ్యూమిడిటీ ఉంటే చాలు. గరిక కూడా ఒక C4 గ్రాస్ అంటారు. మిల్లెట్స్ C4 గ్రాసెస్, అవి అద్భుతంగా పెరుగుతాయి. తర్వాత మీ కషాయాల్లో ఎక్కువ జామాకు లేదంటే పారిజాతం ఆకు ఇలాంటి ఆకులతో మాత్రమే మీరు కషాయాలు చెప్తారు. అంటే దీని మీద మీరు రీసెర్చ్ చేసి? అవునండి. ఈ ఎస్పెషల్లీ క్యాన్సర్ కండిషన్స్లో 3 ఆకులు ముఖ్యంగా మేము పనిచేసాము. రావాకు, జామాకు, పారిజాతం ఆకు అని. ఈ 3 ఆకులు క్యాన్సర్ కండిషన్స్ని కూడాను బాగు చేసేదానికి వీలైందని మేము కనుగొన్నాము. 100 మంది బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్, గర్భకోశం పేషెంట్స్, స్తనం క్యాన్సరు చాలామంది బాగు చేసుకున్నారు. అఫ్కోర్స్ ఈ క్యాన్సర్ కండిషన్స్లో మధ్యాహ్నం పూట ఇంకొక కషాయాలు కూడాను అందజేస్తాము. అవంతా చాలా 100 మంది పేషెంట్ల మీద, రోగుల మీద ప్రయోగం చేసి మేము పొందుపరిచాము. ఈ 3 కషాయాలు మీరు చెప్పినవి క్యాన్సర్ కండిషన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. రోగనిరోధక శక్తికి సప్తపత్ర కషాయాలని చెప్తాము. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం అంటే మారేడు, కానుగ, వేప, రావి, ఈ 7 ఆకులు ఎవరికైనా కానీ రోగ నిరోధక శక్తిని, ఇమ్యూనిటీ. ఈ చెట్లు మీకు ఎక్కడ దొరుకుతున్నాయి సార్? మన చుట్టూ పెరిగే ఇవన్నీ మనకు దొరుకుతున్నాయంటారా? అందుకే చెప్పింది భారతదేశం గొప్పది. ఇంకా మనం కొద్దిగా అటు ఇటు చిన్న మొక్కలు అన్నీ ఉన్నాయి. మనకు ఆ సంప్రదాయం ఉంది. ఇప్పటికీ ప్రతి ఇంట్లో తులసి మొక్కలు పెంచుకుంటున్నాం. అలాగే యాక్చువల్లీ మా ఇంట్లో ప్రస్తుతం మేము మైసూరులో
దాదాపుగా 200 మొక్కలు, రకాలైన మొక్కలు ఉన్నాయి మా దగ్గర, ఓహోహో. ఇంక్లూడింగ్ హరిచందనం, పపాయ, సీతాఫలం, జామాకు, నెలబసలే, నేలనల్లి, ఇలాంటి అతిబల అద్భుతమైన, అంటే ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది. ఇప్పటికీ మన ఆంధ్ర, తెలంగాణలో పాడుబడిన సైట్లలో అక్కడ కూడాను పెరుగుతూ ఉంటుంది. కానీ మనకే ఔషధ గుణాలు తెలియక అవి పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉంటామేమో. మనం పిచ్చోళ్ళం. ఇది బాగుంది. మీకు తెలియదు. అదే 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 మాకు మీకు అంటే ఐఎమ్ ఆల్సో ఇంక్లూడెడ్. అంటే మొక్కలు చెబుతున్నాయి, పిచ్చోళ్ళు మీరు రా. నిజం నిజం, కరెక్ట్. అది అన్ని మొక్కల్లోనూ ఔషధి గుణం ఉంటుందమ్మా. మనకు ఆ విషయాలు మన పూర్వీకులు చాలా అద్భుతంగా చెప్పారు. నేనేం చేశానంటే ఆ విజ్ఞానాన్ని తీసుకొని ప్రస్తుతం మనందరికీ దొరుకుతున్న మొక్కలు ఏమిటి, ఆ మొక్కల్లో ఉన్న ఔషధి గుణాలు ఏమిటి, ఏ రోగులకి ఇస్తే వాళ్ళు ఉపశమనం పొందుతున్నారు, దాన్ని ప్రాయోగికంగా చేశాను. బికాజ్ ఐఎమ్ ఏ సైంటిస్ట్.